ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ జాబితా విడుదల చేసింది. 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ని అధిష్టానం నియమించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జానుతున్నారు. రాజేష్, మొత్తానికి 12వ జాబితా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఎన్ని స్థానాలకు ఇంకా రిలీజ్ చేయాలి, అసలు ఏం చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు? సతీష్, 2024 ఎన్నికలకు సంబంధించి 175 స్థానాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా గెలుపొందాలి అని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకు సంబంధించి మార్పుల మీద తీవ్రంగా కసరత్తు చేస్తున్నారనుకోవచ్చు. అయితే కొంత అభ్యర్థులకు సంబంధించి ఆల్రెడీ సమన్వయకర్తలుగా నియమించిన చోట మళ్ళీ రెండోసారి కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు. అక్కడ లోకల్గా ఉన్న స్థానిక పరిస్థితులను కూడా పూర్తిగా దృష్టిలో ఉంచుకొని కూడా మార్పులు చేర్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా 12 లిస్టులను కూడా వైసీపీ రిలీజ్ చేసింది. 12వ లిస్టులో కూడా 2 మార్పులు జరిగినాయి. అయితే ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ సమన్వయకర్తలుగా ఉన్న అభ్యర్థులను మార్చి మళ్ళీ కొత్త వారిని అయితే వైసీపీ ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా చిలకలూరుపేటకు సంబంధించి కొంత వివాదాస్పదంగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మంత్రి విడుదల రజనీ ఉంటే ఆమె గుంటూరు పంపించి ఇక్కడ మల్లెల రాజేష్ నాయుడు సమన్వయకర్తగా ప్రకటించారు. అయితే నిన్న మల్లెల రాజేష్ నాయుడు కూడా కొంత కాంట్రవర్సీగా కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా వైసీపీ అధిష్టానం ఆయన పక్కగా తెచ్చిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా ఇక్కడ పనులు కావాలంటే కూడా డబ్బులు డిమాండ్ చేశారు. తను కూడా 6 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టుకున్నాను అంటూ కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటలు కొంత వివాదాస్పదమైంది. అక్కడ ఆల్రెడీ అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేస్తారు. గతంలో కూడా రజనీ తన దగ్గర నుంచి కూడా కొంత డబ్బులు కూడా తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులకే పార్టీ టికెట్ ఇవ్వాలి అంటూ కూడా నిన్న ఆయన వివాదాస్పదంగా మాట్లాడిన నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని అయితే అధిష్టానం మార్చింది. పూర్తిగా మల్లెల రాజేష్ నాయుడిని తప్పించి ప్రస్తుతం గుంటూరు మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడిని చిలకలూరుపేట సమన్వయకర్తగా కూడా నియమించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ గాజువాకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం. ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ మీద తిప్పల నాగిరెడ్డి గెలిచారు. తిప్పల నాగిరెడ్డి గెలిచిన అనంతరం కూడా మొన్న మార్పులకు సంబంధించి కూడా తిప్పల నాగిరెడ్డి కుమారుడికి టికెట్ ఇస్తారనుకున్నప్పటికీ కూడా ఆయనకి ఇవ్వకుండా ఊరుకుటి రామచంద్రకి ఇక్కడ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తిప్పల నాగిరెడ్డికి అలాగే ఊరుకుటి రామచంద్ర వర్గీయులకు కూడా కొంత వివాదంగా కూడా అక్కడ వర్గాల వారీగా కూడా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ని ఇక్కడ సమన్వయకర్తగా అయితే నియమించడం జరిగింది. పూర్తిగా అయితే 12 లిస్టులు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దాదాపు 75 వరకు కూడా అభ్యర్థుల మార్పులు అయితే జరిగినాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 35కు పైగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే స్థానాలు కోల్పోయారు. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తున్నప్పటికీ కూడా ఇంత భారీ ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేయడం అనేది కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఇక్కడ పొత్తులు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో వీజా అభ్యర్థులను దృష్టి ఉంచుకుని కూడా ఇక్కడ మరొకసారి మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ప్రస్తుతం కర్నూలుకు సంబంధించి మేయర్ ను కూడా మార్చడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మేయర్ గా ఉన్న అభ్యర్థిని కర్నూలు పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ప్రకటించిన నేపథ్యంలో సత్యనారాయణ అమ్మని కూడా ఇక్కడ కర్నూలు మేయర్ గా ప్రకటించారు. అయితే పూర్తిగా కొంత కన్ఫ్యూజన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా అయితే మార్పులు చేర్పులు చేస్తున్నారు. చివరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి చివరి బీఫామ్ ఇచ్చే వరకు కూడా అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే సమన్వయకర్తలుగానే ఇక్కడ నియమిస్తున్నారు. మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను బట్టి కూడా కొంత మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 12వ లిస్టును కూడా వైసీపీ రిలీజ్ చేసింది. పూర్తిగా 75 వరకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ప్రస్తుతం మార్చింది. రాత్రి 2 స్థానాలకైతే కూడా వైసీపీ సంబంధించి కొంత అభ్యర్థులు మార్పులు చేసి రెండోసారి కూడా అభ్యర్థులు ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు కూడా వైసీపీ సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ రాజేష్.